హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే రామసీత గారు. నమస్తే. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన కుటుంబం మీది. మామూలుగా మీ అత్తగారు మీ అమ్మగారు ఇద్దరునా లేకపోతే మీ అత్తగారు ఫ్యామిలీ వరకేనా అలాగా? మా అత్తయ్య ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటరు, మా తాతయ్య ఏమో మున్సిపు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందంటే బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ చేతుల్లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఊళ్ళల్లో ఉండే ఆడవాళ్ళ మీద బలాత్కారాలు చేయడం లేకపోతే హింసించడం లాంటివి చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా సినిమాల్లో కూడా మేము చూసాము. అవన్నీ నిజంగా జరిగేవా? నిజమే జరిగేమ్మా, నాకు తెలిసి చెబుతున్నాను కదా మీకు. హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త కాలం చేసిన తర్వాత భార్య మెడలో నల్ల పూసలు కానివ్వండి, బొట్టు కానివ్వండి తీసేయాలి, తల్లో పూలు కానివ్వండి అనేది శాస్త్రం. కానీ మీరు వాటికి వ్యతిరేకమని విన్నాము. తమ్ముడు చచ్చిపోతున్నాడు, అన్నయ్య చచ్చిపోతున్నాడు, తల్లి చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతున్నాడు, వీళ్ళందరూ చచ్చిపోతే మనం ఏమైనా డ్రెస్సులు మార్చేసామా, మరి లేకపోతే ఏం చేసాము, ఎందుకు భర్త చచ్చిపోతుంది అని నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నాకు ఇష్టం ఉండేది కదా. అలాగా చాలామందిని చేయించేవారు కదా, ఎంత హింస. వాళ్ళని పడుకోబెట్టి తెల్ల చీరలు కట్టి మీద బట్ట కప్పి పెరుగు జీలకర్రలు అన్నీ వేసి అన్నీ వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు అందరి చేత అవన్నీ వేయించాలి మీద ఇలా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నిజంగా చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే 88 సంవత్సరాలు ఈ బామ్మగారికి. కాకపోతే ఏంటంటే ఈ రోజుకి కూడా ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటూ ఇంట్లో అంటే ఆవిడ ఒక్కళ్ళే ఉంటూ ఇంతవరకు ఎటువంటి చిన్న హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. ఆవిడెవరో కాదు, భూపతి రాజు రామసీత గారు. ఈవిడ ఫ్రీడమ్ ఫైటర్. స్వాతంత్రం తీసుకొచ్చిన అంటే స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీలో ఒక కూతురుగా ఒక కోడలుగా ఈవిడ ఉన్నారు. ఈవిడ ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నేను ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నమస్తే రామసీత గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. నిజంగానే బాగున్నారు. చక్కగా పెద్ద బొట్టు, చక్కగా చీర కట్టుడు. అంటే మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. అదే అదే మా అమ్మమ్మ వయసు 85 సంవత్సరాలు. మా అమ్మమ్మ పేరు సుశీల, గుమ్మడపు సుశీల. మా అమ్మమ్మ పేరేమో కానీ మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అదే అదే మీలానే చక్కగా అందంగా ఉంటుంది, ఇంతే పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది. చక్కగా ఈ రోజుకి 85 సంవత్సరాలైనా ఆవిడ పని. మా మనవరాలకు కూడా ఇష్టం నేనంటే. అవునా? మీరు అమ్మమ్మ దాన్ని నేను నాన్నమ్మని. రామసీత గారు, అసలు ఎక్కడ పుట్టారు మీరు? నేను కాసిపల్లి, ఈస్ట్ గోదావరి అమ్మ, తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకా అంతర్వేదిపాలెం అని. మరి మా తాతయ్య కూడా ఆ రోజుల్లో పెద్ద మునుసుబు అనేవారండి. ఆ 2 మండవాళ్ళు లోగులి. అది ఎప్పుడు చూసినా చుట్టాలతోటి బంధువులతోటి మా తాతయ్య. మరి మున్సిపల్ అంటే ఆ రోజుల్లో మంత్రి లెవెల్లో ఉండేవారండి. ఇప్పుడు మంత్రులు ఎలా ఉన్నారో అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇల్లు, ఇంటికి వచ్చే జనం, ఆఫీసర్లు, కలెక్టర్లు, తహసీల్దారులతోటి అంతా నిండి 4 జవాన్లతోటి ఎప్పుడూ కలకలాడుతూ ఉండేది. మా అత్తయ్యకి ఆరికి ఎప్పుడూ ఖాళీ ఉండేది కదండి. మా అత్తమాను వండటం పెట్టడం అలా ఉండేవారు ఎక్కువ జనంతో. 2 మండవాళ్ళు నిండా ఉండేవారు మా చిన్న తాతయ్య పిల్లలు, మా తాతయ్య పిల్లలందరూ. మీకు 88 సంవత్సరాలని తెలిసింది. ఈ రోజుకి మీ పనంతా మీరే చేసుకుంటారంట, నిజమేనా? నేనే చేసుకుంటానమ్మా. మొక్కల దగ్గర కూడా చేస్తాను నేను పని. వండుకోవడం తినడమే కాదు. మరి ఇప్పుడు కూలీ పని మనిషిని పెట్టినా కానీ వాళ్ళంతా చేసి పెద్ద పెద్ద దొడ్లు ఉన్నాయి మాకు. చుట్టూరు ఎదురుగుండా కూడా ఉన్నాయి, మొక్కలు అవి ఉన్నాయి. ఆకులు అవి ఉంటే శుభ్రంగా కనపడాలి, పార్కులో ఉండాలి అలా అనిపించింది మనసుకు. నాకు ఒప్పుకున్నంతసేపు అక్కడ చేసి తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేసుకుంటాను. అంటే శుభ్రంగా ఉంచాలి అంటారు చుట్టుపక్కల. అది ఓకే. అమ్మ, మామూలుగా ఎన్ని సంవత్సరాలకు మీకు పెళ్ళయింది? 15వ సంవత్సరంతో అయిందమ్మా నాకు పెళ్ళి. 15 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. 88 అప్పటికి నాకు 15వ సంవత్సరం నా పెళ్లి నాటికి. 51లో అయిందమ్మా నా పెళ్లి. 1951లో అయ్యింది. అప్పుడు నాకు వచ్చిన తర్వాత 47 వచ్చింది. 47లో మనకు స్వతంత్రం వచ్చింది కదా. 51లో నా పెళ్ళి అయిందమ్మా. అప్పటికి నాకు 15వ సంవత్సరాలు. ఓకే. అయితే మీరు పుట్టింది అంటే మీకు 15వ సంవత్సరం ఉన్నప్పుడే పెళ్లి జరిగింది. పుట్టిన ఊరు అది ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిపాలెం అని. మా తాతయ్య గారు ఉన్నదాన్ని కంటేటివారు పోడు అంటారు. మరి మా తాతగారిదే ఊరు? మీ తాతగారు మరి విజయవాడ అన్నారు కదా, మరి అక్కడ ఏ ఊరు మరి? అయ్యో, మీకు అర్థం కాలేదు. మా తాతగారు అంటే మీ వారిదే ఊరు అంటారు. మా వారిది జిన్నూరండి. జిన్నూరా? జిన్నూరండి. వాళ్ళు పుట్టిన ఊరు పోడూరండి, పక్కనే.
ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త కాలం చేసిన తర్వాత భార్య మెడలో నల్ల పూసలు కానివ్వండి, బొట్టు కానివ్వండి తీసేయాలి, తల్లో పూలు కానివ్వండి అనేది శాస్త్రం. కానీ మీరు వాటికి వ్యతిరేకమని విన్నాము. మరి నాకు తెలీదు. నేను చాలా పల్లెటూరులో పుట్టాను. వ్యవసాయదారులు మా ఊరంతా, మా పుట్టిన ఊరంతా. గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా పేపర్లు కొనుక్కునేవారేమో అంతే ఆ రోజుల్లో. ఇంక మిగతా వాళ్ళు అందరికీ బోర్డు స్కూల్ తప్ప ఇంకేమీ లేదు. మరి అలాంటి ఊళ్ళో పుట్టాను నేను. కానీ నాకు ఎప్పుడూ మనసు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండేది మనసు. ఆడపిల్లలు కూడా అప్పుడు పెద్దోళ్ళు అయ్యేవారు. పెళ్ళిళ్ళు అవ్వడానికి ఒక్కొక్కళ్ళకి కొంచెం టైం పట్టేది. వాళ్ళకి మరి ఇంక చదువులు అయిపోయాక ఇంకేమీ లేవు కదా, ఇళ్లలోనే ఉండేవారు. ఇళ్ళలో ఉంటే కొంతమంది మగవాళ్ళు కూడా మోసం చేసేవారు. ఇప్పుడు ఆ పెద్దోళ్ళే చిన్నపిల్లలు 10-12 ఏళ్ళు, 14-13 ఏళ్ళు ఉండే పిల్లలు నాకు చాలా బాధగా ఉండేది. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆదరించేవారు కాదు. వాళ్ళు కూడా సమాజం ఏమంటుందో అని భయపడిపోయి వాళ్ళని హింస పెట్టేవారు. ఎందుకు ఇలా చేసి అలా చేసి ఇంకేం తెలుస్తుంది, తెలియని వయసు కదా, తెలియని వయసు కదా, చెప్పేవాళ్ళు లేరు కనీసం. నాకు అవన్నీ తెలిస్తే మనసు నాకు చాలా బాధగా అనిపించింది. నిద్ర పట్టేది కదా. అసలు ఏంటి అన్నీ తల్లిదండ్రులన్నా ఆదరించవచ్చు కదా. వాళ్ళు తప్పు చేశారు తెలియక, తెలుసు వాళ్ళు చూసుకోవచ్చు కదా, వాళ్ళని ఆదరించుకోవాలి కదా, ఎందుకు వాళ్ళని కొట్టి తిట్టి అలా చేస్తారు అలా అనిపించేది మనసు. అలాంటివి జరుగుతూ ఉండేవి పల్లెటూరులో అయినా సరే. చిన్నపిల్లలు ఏదైనా దేనికన్నా ఆశ పెట్టి వాళ్ళకి అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం అని అలా పాటు చేసేవారు. గర్భిణీలు కూడా వచ్చి. అంటే ఆ రోజుల్లో అలా జరిగేదా? ఎప్పుడు మాట అది. నా పెళ్ళి 51లో అయిందన్నాను కదా. నేను 36లో పుట్టాను. నాకు ఊహ తెలిసి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చాక ఇలాంటివి కొంచెం అర్థమయ్యి. అంటే అమ్మ అప్పట్లో మామూలుగా చెప్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ చేతుల్లో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఊళ్ళల్లో ఉండే ఆడవాళ్ళ మీద బలాత్కారాలు చేయడం లేకపోతే హింసించడం లాంటివి చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా సినిమాల్లో కూడా మేము చూసాము. అవన్నీ నిజంగా జరిగేవా? నిజమే జరిగేమ్మా. నాకు తెలిసి చెబుతున్నాను కదా మీకు. నాకు ఎంత అంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయేమో అంతే. అప్పటికి నాకు ఆ ఆలోచన వచ్చేసరికి 10 ఏళ్ళు అయ్యేసరికి మాకు 5వ తరగతి చదువు అయిపోయింది. ఇంక మేము స్కూల్కి వెళ్ళే పని లేదు. ఈ ఇళ్ళ కాడ ఉండటమే. అప్పుడు ఇంటికాడ పని కూడా లేదు. పెద్దోళ్ళు చేసుకుంటే సరిపోయేది. మాకు వ్యవసాయదారులు, మనుషులు, పొలం మనుషులు, ఇంటి మనుషులు అందరూ ఉండేవారు, అన్నీ చేసేవారు. మా అమ్మ నానమ్మ వాళ్ళు ఇంట్లో పని చేసుకునేవారు. మాకు ఇంట్లో పని కూడా ఉండేది కాదు. ఇంకా మా మాస్టర్ని బతిమాలి వాళ్ళ మాస్టర్ రానియండి, పాస్ అయిపోయినా పర్వాలేదు, మమ్మల్ని స్కూల్కి రానియండి అని అడిగేవాళ్ళం అనమాట. స్కూల్ పాస్ అయ్యాక రాకూడదమ్మా, ఇంకా అలాగలాంటి ఎవరైనా ఇంగ్లీష్ చెప్తారేమో, హిందీ చెప్తారేమో, నేర్చుకుందామని అలా ఆలోచన ఉంది. నాన్నకేమో నాకు 5 అయిపోయింది కదా, పక్కన తాడేపల్లిగూడెం టౌను, పెంటపాడు టౌన్, అక్కడ తీసుకెళ్ళి కాపురం పెట్టుకుని చదివించుకుందామనే ఆలోచన వచ్చింది. వచ్చేసరికి సడన్గా ఇంక జ్వరం వచ్చి కాలం చేశారు. దాంతో మాకు ఇంకా చదువు అనేది ఇంకా ఆగిపోయింది. ఓకే. అంటే మా చదువు సంగతి పక్కన పెడదాము. కాకపోతే నేను అడిగింది మీరు సరిగ్గా అంటే మీరు ఒకటి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు బొట్టు పుస్తలు అని చెప్తాను దాని గురించి మీకు. అది అసలు నాకు చిన్నప్పటి నుంచి అది నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నాకు ఇష్టం ఉండేది కదా. అలాగా చాలామంది చేయించేవారు కదా, ఎంత హింసగా. వాళ్ళని పడుకోబెట్టి తెల్ల చీరలు కట్టి మీద బట్ట కప్పి పెరుగు జీలకర్రలు అవన్నీ వేసి అవన్నీ వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు అందరి చేత అవన్నీ వేయించి వాళ్ళ మీద ఇలా అండి. అది చాలా నాకు ఎవరు చెప్పలేదు, నేను ఎక్కడా నేర్చుకోలేదు. కానీ నా మనసుకు మాత్రం అది చాలా ఘోరాతి ఘోరం, ఇది చాలా అన్యాయం, ఇది ఎవరు ఈ దుర్మార్గులు ఎవరో పెట్టారు కానీ ఇది ఇలా ఉండకూడదు అని నా మనసులో అనిపించింది. కానీ ఎవరికి నేనేం చేయలేను కదా. సరే నా టైం వచ్చింది. నా టైం వచ్చినప్పుడు నేను మామూలుగానే ఉంటానన్నాను. ఇవి తీసేటాలు తెల్ల చీర కట్టుకో, బొట్టు తీసే, గాజులు తీసే, సూత్రాలు తీసే, అలా ఎలాగని చెప్పి నేను ఏమీ తీయను. నేను ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను. నా భర్త ఉన్నప్పుడు నేను ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. నేను నా భర్త పోయిన, నా ఇల్లు ఉంది, నా బిడ్డలు ఉన్నారు, నేను పెంచుకోవాలి కదా. నేను రోడ్డు మీదకి వెళ్తే నాకు భర్త లేదని ఊళ్ళోళ్ళు అందరికీ తెలియాలా. ఇలాంటి ఆలోచనలు నాకు వచ్చి అమ్మ నాకు ఎవరో నేర్పలేదు, ఏం చేయలేదు. ఎన్ని సంవత్సరాల క్రితం తాతగారు కాలం చేశారు? 46. నాకు 45 సంవత్సరం. అప్పటికి మీకు 45 సంవత్సరం. చిన్న వయసే. చిన్న వయసే. మా పిల్లలకి మాకు చిన్నప్పుడే పుట్టేశారు పిల్లలు.
అంతకుముందు పెళ్ళి అయిపోయినాయి కానీ మరి పనులు చేసుకోవాలి కదా. ఇప్పుడు భర్త లేడు, భర్త చేసుకునే పని కూడా చేసుకోవాలి కదా, భార్య చేసుకోవాలి కదా, తప్పదు కదా. మరి వెళ్ళటానికి బయటికి వెళ్ళాక మనకి ఎందుకు ఎవరికన్నా అలాంటి ఆలోచనలు వచ్చి అర్థమైందమ్మా, మనల్ని మనం కాపాడుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు వేరే కళ్ళ నుంచి అని చెప్పి అలాంటి ఆలోచనలు నాకు వచ్చి కానీ ఎవరన్నా ఏమన్నా అంటారనేది మాత్రం నా మనసుకు అసలు ఇష్టమైంది. నాకు ఏది నచ్చితే అది చేయటం, ఇది మనకు అవసరం, ఇది మన గౌరవంగా బతకడానికి మనకు విధానం ఉండాలి. కానీ అంత సిగ్గుపడిపోవాల్సిన ఏంటి? తమ్ముడు చచ్చిపోతున్నాడు, అన్నయ్య చచ్చిపోతున్నాడు, తల్లి చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతున్నాడు, వీళ్ళందరూ చచ్చిపోతే మనం ఏమైనా డ్రెస్సులు మార్చేసామా, మరి లేకపోతే ఏం చేసాము, ఎందుకు భర్త చచ్చిపోతే చేయాలి? ఇలాంటి ఆలోచనలన్నీ నాకు వచ్చాయమ్మా. అది నేను ఒక నిర్ణయం చేసుకున్నాను, ఎవరు కూడా మనకెందుకు, మన జీవన విధానం మనకి ఏది నచ్చితే అలా జీవిద్దాం. అందుకని నేను చెప్పాను, మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకు ఏమీ పర్వాలేదు, నేను మాత్రం యథాతథంగా ఉంటాను. ఇది వరకు నా భర్త ఉన్నప్పుడు ఎలా ఉంటాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. మరి మిమ్మల్ని ఎవరు అంటే మీకెవరు చెప్పారని చెప్పాను కదా, చెప్పారు. కానీ నేను అలా చెయ్యను చెప్పాను, నేను అలా చెయ్యను, నేను మామూలుగానే ఉంటాను. నేను ఎందుకంటే మీకు 45 సంవత్సరాలు అంటే అప్పుడు చాలా సంవత్సరాల క్రితం, ఇది 81 అమ్మా. 81వ సంవత్సరం అంటే దగ్గర ఇప్పుడు దగ్గర 30-40 ఏళ్ల క్రితం. అప్పుడు ఇంకా చాలా అందంగా ఉండేదాన్ని. అందరూ గొడవ కింద ఉండేవారు. నాకు తెలియదు, నాకు ఏంటో కానీ అలాగా. అయినా సరే దానికి దీనికి సంబంధం ఏంటి, దానిదే అని చేత నేను చెప్పాను, నేను ఏం చేయను, ఎవరి ఇష్టం వాళ్ళు, మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. మీరు మొత్తానికి మీరు ఆ రోజుల్లోనే అంటే అంత అప్డేటెడ్గా ఉన్నారు. 40 సంవత్సరాల క్రితమే ఇప్పట్లా ఆలోచించారు మీరు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నాకు అదే వచ్చి నాకు ఎందుకుంది అని, నేను ఎక్కడ ఎవరు నేర్చుకోలేదు, ఎక్కడ చూడలేదు, చేయలేదు. నా మైండ్లో వచ్చిన ఆలోచనలతోటి నేను జీవన విధం చేసుకున్నాను. నా జీవితాన్ని నేను ఎలా నడుపుకోవాలో ఆలోచించుకున్నాను. ఏం చేశారు? తాతగారు కాలం చేసిన తర్వాత పిల్లల్ని పోషించుకోవడానికి మీరు ఏమైనా చేసేవారు? అప్పుడు 81లో మా అబ్బాయికి పెళ్ళి అయిపోయిందేమో కదా, పిల్లలు ఇద్దరికి పెళ్ళి అయిపోయిందేమో. చిన్నాకు 14 మా 15 ఏట మా అమ్మాయి పుట్టింది, 16 వచ్చేటికి 18 ఏట మా అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి 14-15 ఏళ్ళ చెట్టుకి పెళ్లి చేశారు. అంత అబ్బాయికి ఏమో 18-20 లోపల అడిగి చేశారు, అమ్మాయికి 14 ఏళ్ళకే చేశారు. మీ తరం అంటే ఓకే, మీ తర్వాత తరానికి కూడా అంత తొందరగా పెళ్లి అంత చేశారు. అప్పుడు రాజులకు భయంగా ఉండేదమ్మా, పెద్దోళ్ళు అయిపోతే, వయసు ఎక్కువైతే మళ్ళీ ఏం గొడవలు వస్తాయో, పెళ్ళిళ్ళు అవ్వకపోతే లేట్ అయితే ఏమన్నా అనుకుంటారేమో, అలాంటి ఆలోచనలు కూడా ఉండి అమ్మ. అంటే రాజుల ఇళ్లలో అందులో కూడా మా పిల్లలు లావుగా ఎత్తుగా ఉండేవారు. అది 14 పిల్లలకి ఆజానుబాహులు అనమాట. ఆజానుబాహులు. మీలానే మీ పిల్లలు కూడా చక్కగా అందంగా ఉండేవాళ్ళ? అందుకని అలా ఉండేవారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అప్పుడు ఇద్దరు కాలం చేశారమ్మా. ఓ, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా. ఇది మా అబ్బాయి గారు అమ్మాయి, ఇది అది అమ్మాయి వాళ్ళు ఊళ్ళో ఉంటారు, వాళ్ళ పిల్లోడు వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగా డబ్బులు ఆస్తులు ఉన్నవాళ్ళు, పొలాలు అవన్నీ బాగా ఉన్నాయి. మాకు కూడా అందరికీ ఉండి, మాకు రాజకీయ కుటుంబం వల్ల మాకు దానికి అయిపోయినాయి ఖర్చులు. వచ్చి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెట్టడాలు, వండి పెట్టాలి, దాంతో అయిపోయి. ఇప్పుడులాగా సంపాదన లేవు ఆ రోజుల్లో రాజకీయ నాయకులకి. రాజకీయాల గురించి అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మామూలుగా మీరు స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినవారని చెప్పేసి తెలుసు. అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి సంబంధించిన కుటుంబం మీది. మామూలుగా మీ అత్తగారు మీ అమ్మగారు ఇద్దరునా, లేకపోతే మీ అత్తగారు ఫ్యామిలీ వరకేనా అలాగా? మా అత్తయ్య ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటరు, మా తాతయ్య ఏమో మున్సిబు. మీ తాతగారు మున్సిబు? మా తాతయ్య అంటే అమ్మ తండ్రి. మరి మా అమ్మ వాళ్ళు అక్కడ పుట్టినవాడు, సాంప్రదాయం కదా. మరి మా నాన్నగారు ఊరు తాడేపల్లిగూడెం దగ్గర కాసిపాడు. ఆయన్నేమో మరి పండిత కాశీరాజు గారు అనేవారు మా తాతయ్యని. మరి ఎందుకు అలా అనేవారు నాకు తెలియదు, మీరు అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే మాకు చిన్న వయసులో మరి వాళ్ళు పెద్దవాళ్ళు వేశారు. పోనీలేండి, అడగనులే నేను. అదే అంటున్నాను నేను. మీరు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కూడా అని చెప్పేసి అన్నారు కదా, కానీ 47 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశారని చెప్పేసి తెలుసు నాకు. మా మామగారు ఎక్కువ చేశారండి. నేను ఇంట్లో వండి పెట్టడమే నా పని. కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంలో నేను ఉన్నాను, కానీ నాకు కొన్ని ఆశయాలు చాలా ఇష్టం. అందులో నాకు నచ్చినవి నేను
ఏదైనా సరే నాకు నచ్చినవి నేను ఆచరించుకునేదాన్ని. ఏం ఆచరించారు? ఏంటి పార్టీతో సంబంధం లేదు, ఏదైనా కొంచెం మూఢాచారాలు కదా. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు భర్త తీసేయమంటే కొంచెం అలాంటి వాళ్ళు కొంచెం రెవల్యూషన్గానే ఉండేవారు కదా వాళ్ళు. ఆడవాళ్ళకి అన్యాయం లేదు. భర్త ఇప్పుడు ఒక రోగి ఒక తగ్గదు, వాళ్ళకి ఈ వ్యాధి తగ్గేది కాదు. కానీ ఆ అమ్మాయి చిన్నపిల్లని పెళ్లి చేసేసి జీవితం అంతా దానితోటే బతకమంటారు. అప్పుడు ఏం చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఏం చెప్పారంటే ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేయాలి. ఎలాగైపోతుంది, అతను పనికిరాడు కదా మరి దాని జీవితానికి. ఎన్నేళ్ళు బతుకుతుంది అలాగా, వయసు అయిపోలేదు కదా. అలాంటి ఏంటంటే స్త్రీలకి ప్రత్యేక స్కూల్ కావాలి. భర్త చనిపోయిన చిన్నపిల్లలకి, భర్త చనిపోయిన వాళ్ళకి మళ్ళీ వివాహం చెయ్యాలి. మరి తర్వాత ఇలాగే భర్త చనిపోయిన వాళ్ళకి ఆ రోజుల్లో ఆస్తి 100 ఎకరం ఉన్నా సరే ఆవిడకి ఆస్తి ఇచ్చేవారు కాదు. అదేంటి? ఇప్పుడు ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందులో ఒక ఆవిడకి భర్త పోయాడు అనుకోండి, ఆ 100-200 ఎకరం ఉందనుకోండి, ఆవిడకి 1 ఎకరం ఇచ్చేవారు కదా. అదే ఎందుకు మరి? ఒక గది ఆవిడ ఎప్పుడన్నా వస్తే ఉండటానికి, ఒక 20 బస్తాలో 25 బస్తాలో ధాన్యం సంవత్సరానికి అలా ఇచ్చేవారు ఆ రోజుల్లో. అది సిస్టమ్. ఆడపిల్లలకి అంత హీనంగా చూసేవారు ఆడవాళ్ళని. అలా ఉంటే అది అన్యాయం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడ ఎలా బతుకుతుంది? రేపు పెళ్లి చేసుకోవాలని అనొచ్చు, ఏదైనా భర్త లేడు కానీ మామూలు ఆ డబ్బుతోటన్నా ఆనందించాలని ఆవిడకి అనిపించవచ్చు కదా. ఉంటుంది అలాంటి అవకాశం లేకుండా ఆవిడకి అలా చేస్తే అదే అన్యాయం అమ్మా. ఇప్పుడు అందరితో పాటు ఆవిడ భర్త లేకపోయినా సరే ఆవిడ ఆస్తి ఆవిడకి ఇచ్చేయాలి. 4 అన్నదమ్ములతోటి ఎలా వస్తుందో ఆవిడకి కూడా, ఆవిడ భర్తకు వచ్చే ఆస్తి కూడా ఆవిడకి ఇచ్చేయాలి, సమాన హక్కులు ఇచ్చేయాలి. ఇలాంటి అన్నిటి కోసం మరి అప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు పనిచేశారండి వీటి కోసం, ఇలాంటి అన్నిటి కోసం. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్ల మగపిల్ల ఒకే చోట చదివి అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ప్రత్యేక స్కూల్ కావాలి వాళ్ళకి. చదువు చిన్నప్పుడే భర్త పోయిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి. ఏదైనా అనారోగ్యంగా కుష్టి రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో, ఇలాంటి ఉన్న వాళ్ళు కదా, అలాంటి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి. విడాకులు ఇచ్చుకునే సాంప్రదాయం రావాలి. అలాగా. సరే, ఇప్పుడు మామూలుగా అంటే నాకు తెలియకనే అడుగుతున్నాను. మీరు ఏం అడిగినా పర్వాలేదు, ఎందుకంటే ఇందులో దాపరికం ఏమీ లేదు. ఇప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఎక్కడ ఏ చెడ్డు ఉంటే దాన్ని పారదోలుకోవాలి. అంటే మీరు ఎన్నో చూసి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అసలు చేయట్లేదు ఎవరు కూడా. ఒకవేళ చిన్న వయసులో పెళ్లి చేసి భర్త కాలం చేస్తే ఇంకో పెళ్లి చేస్తున్నారు పేరెంట్స్. ఇప్పుడు అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే ఇప్పుడు ఏది ఒకసారి రాదు. ఇప్పుడు మీ ఛానల్ పెట్టి కొన్ని విషయాలు చెప్తారనుకోండి, నేను వింటాను టీవీ, నాకు న్యూసే వింటాను నేను సీరియల్ కంటే. మరి అందులో మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, మనం నేర్చుకోవాలి కదా. అలాగే ఇప్పుడు నేను కూడా కొన్ని రాసేదాన్ని నేను. అయితే నేనేమంటున్నానంటే అప్పుడు 15 సంవత్సరాలకే పెళ్లి చేసేవారని చెప్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలకు పెళ్ళైంది అనుకోండి, 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత భర్త ఏదైనా అనారోగ్యం చేతో లేకపోతే ఏదో అనివార్య కారణాల చేతో కాలం చేస్తే ఇంకా వాళ్ళు అలా ఉండిపోవాల్సిందే. అలాగే ఉండిపోయారు కదా. అలా మా కన్నమ్మ, మా పెద్దనాన్న భార్య అలాగే ఉండిపోయారు. పెద్దనాన్నకి 14 సంవత్సరాలంట, ఆ పెద్దమ్మకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు. అప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయనకి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ చనిపోతే మాకు తెలిసి మా కన్నమ్మ అలాగే ఉండిపోయారు. ఆవిడకి మనవర్తి పట్టుకెళ్ళేవారు. మా పుట్టింటికాడ కూడా 25 ఎకరాలు ఆస్తి ఉండేది, ఆవిడకి పంచిపెట్టలేదు. మరి లేదు, అది ఎవరికి ఎక్కడా లేదా సాంప్రదాయం, పంచిపెట్టే సాంప్రదాయం. అంటే జీవితం మొత్తం వాళ్ళ అత్తగారింటి దగ్గర అట్లా ఉండిపోవడమేనా? దాన్నే పట్టుకెళ్ళేవారు ఆవిడ సంవత్సరానికి ఒకసారి. అంతేగాని మీకు అంటే మీ మనిషిని మీ ఇంటికి తీసి తెచ్చి పెట్టుకోవడం లాంటివి ఏమి ఉండేవి లేవు. కావాలంటే రావచ్చు, ఉండేవారు వెళ్ళేవారు. అది మన ఇష్టాన్ని బట్టి, మనకు ఒకరికొకరికి ఉండే సంబంధాలు బట్టి ఉండొచ్చు. కానీ అది ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. నా ఆస్తి అనేది అంటే ఆవిడకి హక్కు ఉంటుంది కదా. కానీ అన్యాయం అమ్మా, 10-12 మరి అదే ఎన్ని అన్యాయాలమ్మా ఆడవాళ్ళకి. 12 సంవత్సరాలు అంటే చిన్న పాప. ఇప్పుడు కొన్ని పాపి మరి అలాగా ఏం తెలుసా ఆ వయసులో. మరి నిన్న ఎవరో వచ్చారు మా మనువు కోసం రాజమండ్రి నుంచి. ఆ భార్య భర్త కూడా చేశారు పిల్లలకి, చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు.
భర్త చనిపోయిన పిల్లలకి. పర్వాలేదులే అంటే కాదు అసలు అంటున్నాను నేను, అలా మొదలైందమ్మా. మహానుభావులు ఉన్నారు మనకి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మహాత్ములు ఉన్నారు, ఎదటోళ్ళ కష్టకాలు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతమూల వాళ్ళే తీసుకొచ్చారు. ఈ పిల్లల్ని ఇలా నాశనం చేసేసి వాళ్ళ జీవితాలు అన్నీ ఇలా చేసేయకండి, భారం అయిపోతుంది వాళ్ళ జీవితం. ఎన్నాళ్ళు బతుకుతారు, ఎవళ్ళ ఆధారంగా ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రి ఎన్నాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకి తప్పనిసరిగా పెళ్లి చేయాలని ఒక ఉద్యమం కింద తీసుకొచ్చారు కదమ్మా. రాజమండ్రిలో ప్రకాశం పంతులు గారు కాదు, ఇంకొకళ్ళు ఉన్నారు, ఆవిడ వరలక్ష్మి గారు భార్య. ఆ భార్య కూడా సహకరించారు ఆయనకి. ఇప్పుడు మామూలుగా మీరు ఎలాంటి వంటలు బాగా చేస్తారు? అట్లా వంటలో నాకు వంట ఇష్టం. మా ఆయన ఏం కావాలంటే చేసేదాన్ని. మేము హోటల్కి వెళ్తే హోటల్ వాళ్ళు 2 రకాలు ఉండేవారు, నేను ఇంటికి వచ్చి అన్ని చేసేదాన్ని. అమ్మో, అన్ని చేసి పెట్టింది. నాన్ వెజ్? వెజ్, వెజ్జే. నాన్ వెజ్ కదా, నాన్ వెజ్. వెజ్ మామూలుగానే తింటాం కదా. కోడి పళంగా చేయటం అని అప్పుడు రకరకాలు చేసేవారు అక్కడ హోటల్. కోడి పళంగా చేయటం ఒక్కొక్క హోటల్. హైదరాబాద్ వచ్చి మేము ఉండేవాళ్ళం 15 రోజులు. మా బిజినెస్ అయ్యాక ఆయన తీసుకొచ్చి ఒక 10 రోజులు ఉండేవాళ్ళం. అప్పుడు హోటల్లో ఉండేవాళ్ళం. ఆ హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో రకరకాల మగవాళ్ళకి ఏవో ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, అవి తెప్పించుకునేవారు. ఏ రకాలు ఎలా చేశారో అన్నీ నేను ఇంటికి వెళ్ళాక చేసేదాన్ని. ఇంట్రెస్ట్గా ఉండేది చెయ్యాలని. ఇప్పుడు తింటారా మీరు? నేను తింటలేదు, చాలా 30 ఏళ్ళు పైన అయిందమ్మా నేను మానేసి. 30 ఏళ్ళ పైన అయింది మానేసేసి. ఎందుకు మానేశారు? తినాలని అనిపించలేదు, ఇంకా మానేసేద్దాం. ఇప్పుడు మరి చేస్తారా? వంట అయితే వండుతారా? అసలు మామూలుగా కూరలు చేసుకుంటాను నేను, నాకు కావాల్సినవి చేసుకుంటాను. వాళ్ళు కావాలితే వాళ్ళే వండుకుంటారు పాపం. వాళ్ళకి వచ్చి నేనేం మాంసాలు చేయట్లేదమ్మా, నన్ను అడగరు కూడా. సరే, వెజిటేరియన్ లో ఇప్పుడు మామూలుగా శాకాహారంలో ఏది చేస్తారు స్పెషల్? శాకాహారం ప్రతిరోజు పప్పు చారు, మరి ఏదో టిగురు, ఆనపకాయో బీరకాయో అట్టికాయో ఏదో టిగురు చేసుకుంటాను. పప్పు చారు ఒక ఇగురు చేసుకుంటాను, లేకపోతే పప్పులో ఏదైనా ఆకుకూర ఏదో వేసి పులుసు చేసుకుంటాను. ఓపుకుంటే ఇంకొక చట్నీ చేసుకుంటా, పచ్చడి చేసుకుంటాను. మీరు ఉండేది ఒక్కళ్ళేనా? నేను ఒక్కదాన్ని. ఒక్కళ్ళే కానీ అన్ని రకాలు చేసుకుంటాను. నాకు ఎందుకంటే మొదటి నుంచి అలవాటు లేకుండా నేను తిన్నాను. అబ్బా చూడండి, ఒక పప్పు చారు. ఇప్పుడు టిఫిన్ చేసుకుంటాను అనుకోండి, ఇడ్లీ చేసుకుంటాను, చట్నీ చేసుకుంటాను. చట్నీ చేసుకోకుండా తిన్నాం. ఇప్పుడు దోశ చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, వడ చేసుకున్నా, పెసరట్ చేసుకున్నా, ఇడ్లీ చట్నీ చేసుకుంటాను. రోజు పొద్దున్న టిఫిన్ చేసుకుంటాను. మా అమ్మగారు నేను వచ్చేసేస్తాను, పెంచుకోండి, రండి చక్కగా రోజు నేను ఇంట్లో పని అంతా చేసి పెడతా, మీరు నాకు వంట మటుకు చేసి పెట్టండి. అలా చేసుకుంటాను. వంట నాకు ఇష్టమే. నాకు మా పుట్టింటికాడ అలవాట్లేదు, కానీ మా అత్తగారింటికి వచ్చాక ఇంకా నాకు వంట పనే. మా అత్తగారు మామగారు కూడా బయటకు వెళ్ళిపోయేవారు. ఇంకా వచ్చిన వాళ్ళకి వండి పెట్టడం చేయటం నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాదు, చక్కగా పొద్దున్న టిఫిన్ ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు, రకరకాల టిఫిన్, రోజుకో రకం టిఫిన్. మరి రోజు ఏదో ఒక రకం తినలేం కదా. రోజుకో రకం టిఫిన్, దాంట్లో ఖచ్చితంగా చట్నీ ఉండాలా? చట్నీ చేసుకుంటాను. మీరేనేమండి రోజు పొద్దున ఇంట్లో దోశలేసా? అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఆవకాయ జాడి ఏదో కనపడింది, అది కొంచెం వేసుకొని తినేసి వచ్చేది. అదే నేను అలా తినలేను, నేను తినలేను మరి. ఎందుకంటే మొదటి నుంచి అలవాటు అయిపోయింది. కష్టపడినా సరే చేసుకుంటాను. బద్దకించను, కూర దగ్గర కానీ చట్నీ దగ్గర కానీ బద్దకించను. బద్దకం రాలేదు, ఈశ్వరుడు నమస్కారం చేస్తున్నాను. నేను ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్దాం, నేను లగేజ్ తెచ్చుకుంటా, మీ ఇంటికి వెళ్ళిపోదాం. మా పాపకి మా ఆయనకి చేసి పెట్టలేకపోతున్నాను, నేను మీ దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు ఉంటా. అలాగే రండి. పాప అందరూ అంటారు మీరు ఎలా వండుకు తింటున్నారు, ఎలా చేసుకుంటున్నారు అని, కానీ నాకు చేసుకుంటున్నాను నేను అంతే. అంటే మీరు వండుకు తినడం ఒక రకం అయితే, మీరు చెప్పే మెన్యూ ఏదైతే ఉందో, మీరు చెప్పే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నాకు కడుపు నిండిపోతున్నాయి. అదే. ఎలాంటి చట్నీలు చేసుకుంటారు? టిఫిన్లలోకి ఎలాంటి చట్నీలు చేసుకుంటారు? చట్నీ కొబ్బరికాయ మాకు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. కొబ్బరికాయ శనగపప్పు సాధారణంగాని, లేకపోతే ఎప్పుడైనా కానీ ఈ టమోటా లాంటిది, వంకాయ చట్నీ లాంటిది ఎప్పుడైనా. అవి ఇడ్లీలకి అవి బాగోవు. వంకాయ చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఇడ్లీకి బాగోదు. దోసకేంటి దీనికి పెసరట్టుకి ఏమన్నా బాగుంటుంది అది టమోటా చట్నీ. అంతే అదే. అయితే మరి పొద్దున పూట, మధ్యాహ్నం పూట ఏమో చక్కగా కూరలు 4 రకాలు. 12 1 గంట అవుతుంది కదమ్మా భోజనాలు చేసేప్పటికి. ఇంక సాయంకాలం మళ్ళీ పడుకుని మధ్యాహ్నం టీయో తాగుతాను. నైట్ ఏం తింటారు? నైట్ అన్నమే తింటున్నాను. ఈ మధ్య కొన్నాళ్ళు ఒక 40-50 ఏళ్ళు చపాతీ తిన్నాను నేను. అమ్మో. అప్పుడు అది పడేది, నాకు నడువు నొప్పి వచ్చింది. ఆ చపాతీ తింటేనే పడేది.
అలాగా 40-50 ఏళ్ళు తిన్నాను ఒక రోజు కదా. ప్రతిరోజు సాయంకాలం మా ఇంట్లో జనం బోల్డ్ మంది వాళ్ళకి వండి పెట్టి నేను 2 చపాతీలు చేసుకు తినేదాన్ని. మరి ఆ శక్తి నాకు నేనని చెప్పను. కానీ ఒక మాట అంటే నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు మా అమ్మమ్మకి 85 సంవత్సరాలు అని చెప్పా. ఈ రోజుకి ఆమెకు బీపీ షుగర్ లాంటివి ఏమీ లేవు. ఇప్పుడే వచ్చేసరికి ఏంటంటే మా వయసుకి వచ్చేసరికి థైరాయిడ్లు అని చెప్పేసి బీపీలని షుగర్లని చాలా మంది కూడా చాలా కంప్లైంట్స్ చెప్తున్నారు నా ఫ్రెండ్ సర్కిల్లోనే. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నాకు లేదమ్మా, నాకు కూడా బీపీ షుగర్ లేదు. బీపీ కూడా లెక్క కాదు, ఊరికే పెద్ద వయసు కాబట్టి చిన్న ముక్క 2 రోజులకోసారి వేసుకోండి అని చెప్పారు డాక్టర్, అంతేగాని దానివల్ల ఇబ్బంది మాత్రం ఏమీ లేదు. నాకు షుగర్ లేదు. పిండి వంటలు ఏమన్నా చేసుకుంటారు? మోకాళ్ళ నొప్పులు మాత్రం ఉన్నాయి కొంచెం. పోనీలేండి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. పిండి వంటలు చేయటానికి అమ్మ నాకు అసలు అవకాశం లేదు. మాకు మా వండి పెట్టేవారు కావాలంటే పిండి వంటలు అయ్యేది. మా ఇంట్లో 24 గంటలు జనమే కదా, ఆ వంటే సరిపోయేది నాకు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా పిండి వంటలు చేయడానికి సరిపోయేది కదా, మనుషులు ఉండేవారు, వాళ్ళు చేసి పెట్టేవారు పిండి వంటలు ఏమైనా కావాలంటే. అయితే మొత్తానికైతే చక్కగా హ్యాపీ లైఫ్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అటు మనుషులతో చేపించుకున్నారు, ఇప్పుడు ఈ వయసు వచ్చేసరికి చక్కగా మీ కాలక్షేపంగా మీ పనులన్నీ మీరే చేసుకుంటున్నానమ్మా. ఓకే. అండ్ మీరు మహిళా మండలికి ప్రెసిడెంట్గా కూడా చేశారంట కదా? అవును, చేశానండి. నేను 1960లో అదే అప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఇది మహిళలకి ఇలాగే, అప్పుడు మన అగ్ర కులాల మహిళలకి ఏ పని ₹1 సంపాదించలేరు. ఆ మగవాడు ఏదైనా పని చేసి తెస్తేనే 400 300 ఇచ్చేవారు ఆ రోజుల్లో. అదే ఆధారం, ఇంకొక రూపాయి చేయలేరు. కానీ వీళ్ళకి ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు మిగతా పనులకి వెళ్ళిపోయే వాళ్ళకైతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటే కనుక వాళ్ళు చేసుకుంటారు. మనకు అలవాటు లేదు కదా, మరి మనకు అలవాటు చేయలేము. అందుకని ప్రభుత్వం కూడా కొంచెం ప్రోత్సాహం చేసింది. మనం కూడా పెట్టుకోవాలి మీకు అని మేము కూడా మహిళా సంఘం పెట్టుకున్నాం. మాకు కొంచెం తెలిసిన వాళ్ళు, వీళ్ళకి కష్టసుఖాలు తెలిసిన వాళ్ళు అవి పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకుంటే ఏం ఇవ్వాలి? అగ్ర కులాల మహిళలు ఏం చేయగలరు? చదువులు లేవు కదా ఆ రోజుల్లో, ఏదో 5వ తరగతి కానీ. అప్పుడు ఏం చేయాలంటే కుట్టు మిషన్లు, అందరికీ కుట్టు ప్రాబ్లంగా ఉండేది. ఊర్లో 1-2 ఉండేవారు కుట్టేవాళ్ళు, ఎవరికి దొరికింది కానీ బట్టలు కుట్టించుకుందాం ఉంటే ఎప్పటికీ 6 నెలలకి ఏడాదికి వచ్చేవాడు మనకి కుట్టించేవాడు. అందుకని కుట్టు మిషన్లు నేర్పిద్దాం ఒక సంఘం కింద పెట్టుకుని అలా పెట్టాం, సంఘం కింద పెట్టాం. పెడితే కుట్టు సెంటర్లో ప్రభుత్వం కూడా మనకి 250 రోజు మిషన్ ఉండేది ఆ రోజుల్లో. మరి 150కి ఇచ్చేవారు. ఆ కుట్టు నేర్పించి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇంకా వేరే మహిళా మండలిలో టీచర్గా చెప్పుకోవడానికి అర్హత కలిగించి అలా ఇచ్చేవారు అనమాట. అలా ఒక్కొక్క సెంటర్, ఒక్కొక్క 20 మంది ఎంతమందికి వచ్చారు. అలా వాళ్ళు ఇంటికాడ వాళ్ళు చేసుకునే కనీసం పోనీ బయట వాళ్ళకి చెప్పకపోయినా వాళ్ళన్నా కుట్టుకునేవారు. అలా డెవలప్ నెమ్మది. తర్వాత మాకు డొక్కతాడు చేసుకునేవారమ్మ మా ఊళ్ళోని. కాపులు వాళ్ళు పొలాల పనులకు వెళ్ళలేరు కదా, వాళ్ళు ఏం చేసేవారంటే పాపం కొబ్బరికాయ వేసేసిన డొక్కలు నానబెట్టేసుకుని కొట్టుకుని అవి పీస్ చేసుకుని వాటి తాడు అలా దానికి మిషన్లు పెట్టించి వాళ్ళకి మా మహిళా మండలి ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించి అందులోని ఒక్కొక్క మిషన్ వాళ్ళకి ఇచ్చి 15,000 డబ్బులు ఇచ్చి ఆ తాడు అది కొనుక్కోవడానికి అలా డెవలప్ చేసింది. ప్రభుత్వ సహాయం అందింది అలాగా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇంటి బాధ్యతలతో పాటు బయట బాధ్యతలు కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ నాకు ఏ పని అయినా సరే బాధ్యతగా చేయటం ఇష్టం. ఇంట్లో తాతగారి దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరాలు అవి ఏమి ఉండేవి కాదు? లేదమ్మా, లేదు. ఏదైనా కానీ ఇప్పుడు ఒకసారి తాతగారు కాలం చేసిన తర్వాత కూడా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు? చేసి నేను అప్పుడే నాకు అవకాశం కుదిరింది. ఎందుకంటే చాలా మంది ఆ రోజుల్లో బయటకు పంపించాలి భర్తలైనా, మాది రాజకీయ కుటుంబం కదా. అప్పుడు అసలు వాళ్ళు పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు నాకు అసలు బయటికి రావడానికి అవ్వలేదమ్మా. నాకు ఇంట్లో వండి పెట్టడమే తప్ప వాళ్ళు కాలం చేసాకనే నాకు నేను ఒక్కదాన్ని అయ్యాక బయటకు రావచ్చు. సో మీకు ఒక సమయం దొరికింది చేయటానికి. అంతకుముందు వెళ్ళినా కానీ మరి ప్రత్యేకంగా చేయడానికి అవ్వదు కదా. మాది పెద్ద కుటుంబం, చుట్టాలు బంధువులు అందరూ ఎక్కువ వచ్చేవారు మాకు. మా మామగారికి చుట్టాలు చాలా ఎక్కువ. వాళ్ళు వెళ్తా ఉండే మూలం నాకు బయటికి వెళ్ళటానికి ఎక్కువ చేయడానికి అయ్యేది కదా. ఏదైనా పని ఉంటే గమ్ములు వెళ్ళి చేయడం, ఏదైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం. అందుకని నేను ప్రెసిడెంట్గా తీసుకోలేదు అప్పుడు. 84లో తీసుకున్నానమ్మా నేను అధ్యక్షురాలు గారిని. మొన్నటి వరకు కూడా డ్వాక్రా సంఘాలకు కూడా మీరు చాలా డ్వాక్రా సంఘాలకు నేను లీడర్గా చేశానమ్మా.
నేను లీడర్గా చేసి ఒక్కొక్క రాత్రి కూర్చుని పని మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే 7 సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించేదాన్ని రాసి. ఆ గ్రూప్లో ఉండే సభ్యుల పేర్లు అవన్నీ రాసి పెట్టి కాగితాలు బ్యాంక్కి వెళ్ళి మన్నాడు పొద్దున్నే బ్యాంక్కి వెళ్తే 7 సంఘాలు ఒక్కోసారి రిజిస్ట్రేషన్ చేసి మా మహిళా సంఘం అధ్యక్షుల ద్వారానే డాక్టర్ సంఘాలు స్టార్ట్ అయినాయి ఫస్ట్. తర్వాత బాగా డెవలప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చాక బాగా డెవలప్, బాగా ప్రతి ఒక్క మహిళల్ని అందులో జాయిన్ చేయాలి, ఎవరిలో ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు, వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి, బ్యాంకుకు రావాలి, లావాదేవీలన్నీ చెయ్యాలని ఆయన అప్పుడు తీసుకున్నారండి. అప్పుడు 85,000 కూడా ఒక్కొక్క సంఘానికి రుణం ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసామండి, మాకు మీటింగ్ పెట్టారు. అవునా? చంద్రబాబు నాయుడు మీరు మాట్లాడడం జరిగిందా చంద్రబాబు నాయుడు? అంటే మామూలుగా అందరితోటి మాట్లాడతారు, పర్సనల్ గా మాట్లాడినా కానీ అంత జనంలో అంటే పర్సనల్ గా అంటే మీరు లీడర్ కదమ్మా, లీడర్ కదా మీరు. అవును, మామూలుగా లీడర్లతో కొన్ని ప్రత్యేకంగా మాట్లాడతారు కదా, ఇలా చెయ్యాలి ఇలా అప్పుడు మాట్లాడారు కానీ ఎక్కడ గుంటూరులో పెట్టారమ్మా అప్పుడు మీటింగు. మేము అక్కడి నుంచి వచ్చాం, మమ్మల్ని చాలా శ్రద్ధగా తీసుకొచ్చారు, బస్సులు అవి అరేంజ్ చేసి మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి గుంటూరులో ఇక్కడ కళ్యాణ మండపాలు అవి బుక్ చేసి మేము ఉండటానికి రాత్రి మరి ఆయన వచ్చినప్పుడు అంతగాని పర్సనల్గా అంత ఇది లేదు. మాట్లాడారు చాలా మందితోటి, మేము లీడర్స్ మొత్తం జిల్లా అంతా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఇది మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు నేను తెలుగుదేశం అభిమాని అండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి తెలుగుదేశం అభిమానం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ప్రత్యేకించి మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకొచ్చారు. అవును, ఆడవాళ్ళకి కావాల్సిన చాలా చేశారండి ఆయన, దాని మీద అభిమానం. ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అలాగా. బాగుందమ్మా. అది నాకు తెలుగుదేశం అంటే అప్పటి నుంచి ఇప్పటికి నేను పార్టీలో మా ఫ్రెండ్స్ అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళండి. ప్రతి నెల మేము కలెక్టర్ దగ్గరికి ఏలూరు వెళ్ళేవాళ్ళండి. కలెక్టర్ తోటి మాకు మీటింగ్ జరిగేదండి. డ్వాక్రా సంఘాలు పెట్టకముందు కూడా మరి డిఆర్డిఏ అని ఏలూరులో ఒకటి ఉంది, జిల్లా కేంద్రం ఏలూరు అండి. మాకు జిల్లా కేంద్రంలో డిఆర్డిఏ అని ఒకటి ఉండేది. ఏంటంటే గ్రామాల డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం మాకు ఏం కావాల్సిన అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఈ డాక్టర్ సంఘాలు పెట్టాక నెలకు ఒకసారి కలెక్టర్ గారి మీటింగ్ జరిగేదండి మాకు. అందులో మాకు ఈ డాక్టర్ సంఘాల వల్ల చాలా రకరకాలు పెడితే ఆ ఇబ్బందులన్నీ చెప్పి ఎలాగైతే ఈ మహిళలకు వీలుగా ఉంటుందో అవన్నీ చెప్పి చేయించుకునేవాళ్ళం ప్రతి నెల. మేము అడిగిందల్లా వాళ్ళు చేసేవారు. ఇది ఇప్పుడు మండల కేంద్రం ఉంటుంది అనుకోండి, మాది విలేజ్ కదా, వాళ్ళు ఇచ్చిన డబ్బుని అక్కడికి వెళ్ళి చేసుకోవాలి, మండలానికి వెళ్ళాలంటే అందరూ ఆడవాళ్ళకి కుదరదండి. ఎవరో లీడర్స్ వెళ్ళగలిగారు, ప్రతి ఒక్క మహిళ వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. అందుకే అలా వద్దండి, జిన్నూరు బ్యాంకులోనే మీకు ఏం కావాలి, ఏమేమి మీకు కావాలంటే అవన్నీ ఇక్కడే తీసుకుని ఇక్కడే పుచ్చుకుని ఇక్కడే ఇచ్చుకునేలాగా చేయించండి అంటే ఆవిడ అలాగే చేసుకోవాలి. మేము అడిగినా మంత్రుల కాడి నుంచి మాకు చేశారండి. 2 బిల్డింగ్స్ కట్టుకున్నామండి జిన్నూరులోని. ఈ ట్రైనింగ్ అయ్యి చేసుకోవడానికి ఒక బిల్డింగ్, ఆఫీస్కి ఒక బిల్డింగ్, నేను మీటింగులు పెట్టుకోవడం. దాని నుంచి నాకు ఎందుకు సంతోషం అంటే నేను నా కోసం బతకకుండా ఈ సమాజం కోసం, మహిళల కోసం ఎంతో కొంత బతికాను నేను అనే తృప్తి నాకు చాలా ఉందండి. చాలా బాగుందమ్మా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు నిజంగా స్ఫూర్తిదాయకం. ఇవాళ రేపు ఏంటంటే ఎవరు మా ఎమ్మెల్యే గారు నాకు సన్మానం చేశారండి. అల్లూరు సీతారామరాజు అంటే చాలా మంది చేశారండి. అంతకుముందు ఒక మహిళా ఎమ్మెల్యే వచ్చారండి మాకు, జోహారవతి అని. ఆవిడ కూడా నాకు ఆచంట కాన్స్టెంట్ అని మొత్తం ఆ ఏరియాకి నన్ను బెస్ట్ మహిళా మండలి అధ్యక్షురాలుగా నాకు సన్మానం చేశారండి. తర్వాత మొన్న పోయిన సంవత్సరం అవుతుందండి 125వ జన్మదిన జయంతి ఉత్సవాలు చేశారు కదండి అల్లూరు సీతారామరాజు గారికి. ఆ జయంతి సందర్భంలో ఆ స్టేజీ మీద మా ఎమ్మెల్యే గారు నాకు సన్మానం చేశారు. బాబా చాలా బాగుందమ్మా. అంటే మామూలుగా ఈ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం మా పరిస్థితి ఏంటంటే వచ్చామా, మా పని మేము చేసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, వండి పెట్టామా. కానీ మరి నాకు ఏంటంటేనండి, మనిషి తనకు శక్తి ఉన్నంతసేపు పని చేయాలి, సోమరిపోతుల్లో బతకూడదు. ఎందుకంటే పని చేయకపోతే ఉత్పత్తి లేదు. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరు ఎన్ని చేసినా మనకు ఎంత భోగాలు ఎన్ని కోటీశ్వర్లు అయినా మనం పని చేయకపోతే ఎలా ఉత్పత్తి అవుతుందండి? అంతకని ఉత్పత్తి ఉండాలి అంటే మనిషి పని చేయాలి. పని చేయటంలో ఆనందాన్ని అనుభవించాలి. మనం 10 మంది బతికేవాళ్ళలాగా చెయ్యాలి, 10 మంది బతికి చూపించాలి, దారి చూపించాలి. వాళ్ళు చేయలేని పని మనం ఏం సాయం చేయగలమో అది వాళ్ళకి చెయ్యాలి ఈ సమాజంలో.
తన కోసమే కాకుండా ప్రజల కోసం బతికే అవకాశం కూడా ప్రతి ఒక్కరికి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ, నిజంగానే మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మిమ్మల్ని చూసి మేము నిజంగానే, నాకు మొదటిసారి అంటే ఈ రోజు నాకు ఎలా ఉందంటే, మామూలుగా గెస్ట్ నేను మాట్లాడనివ్వను, కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉందంటే మీరు ఇవాళ నన్ను మాట్లాడనివ్వట్లేదు. చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఒక 15 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంటి పట్టు నుండి ఇంట్లో బాధ్యతలు నిర్వహించడంతో పాటు బయట ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఇప్పుడు తర్వాత ఇంకొకటి చెప్తానండి నేను. ఇప్పుడు మనకి స్వేచ్ఛ స్వతంత్రం అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలండి. ఏ మనిషి అయినా, ఆడవాళ్ళు అవనండి మగాళ్ళు అవనండి, ఒకళ్ళు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కళ్ళని వీడు తక్కువోడు వాడు ఎక్కువోడు, వీడికి ఉందా డబ్బులు ఉన్నాయి వాళ్ళకి లేవు అలాగా మనం ఉంచుకోవద్దు. మంచి మనస్సు తెచ్చుకోవాలి, మంచి సంస్కారం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు వార్తాపత్రికలు, ఇప్పుడు ఇదిగో టీవీ ఛానళ్ళు, దీనివల్ల చాలా నేర్చుకుంటున్నాం. మనకు కావాలంటే నేర్చుకోవచ్చు, అక్కర్లేదంటే వదిలేయచ్చు, అది వేరే సంగతి. అంచేత ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలి. సమాజం గురించి ఆలోచించాలి. సమాజం గురించి ఆలోచించినప్పుడు ఎక్కడ ఏది మంచి ఉంది ఏది చెడ్డ ఉందని మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఎక్కడ తీసుకొచ్చారనుకోండి, అక్కడ కూర్చుంటే లెగలేకుండా ఉన్నదని మీరు తీసుకొచ్చారు కదా ఇక్కడికి. మరి నా మనసులో బాధలు మీకు చెప్పుకోవడానికి అయింది కదా, చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి సమాజం గురించి తెలియాలండి. సమాజానికి నువ్వేం చేయగలుగుతావు అది చెయ్యి. కనీసం మాట చాలు, డబ్బులు అక్కర్లేదు అన్నిటికీ, డబ్బులు అవసరం లేదు, మాట కనీసం మర్యాదగా మాట్లాడు. నువ్వు అతను ఎంత ఆనందం పడతాడో ఏ మనిషి అని. చిన్న సలహా చెప్పు, ఇలా కదమ్మా అలా చేసుకో, నువ్వు కష్టపడి చేసుకో, కూర్చోగలగా. రోగాలు వస్తే రేపు దేనిపోని రోగాలు, ఆ కాడేంచి మంచి సంతోషం కూడా ఉండదు కదమ్మా. డబ్బుని డబ్బుగా ఉంచు, దాన్ని నీవు అటాచ్ పెట్టుకోకు, నా డబ్బు అనుకోకు. దాన్ని అలా ఉండని, నీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకో. నీ ఏ మంచి కోసం కావాలంటే అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని చెప్తున్నా. అలాంటివి పెట్టుకో, ఎందుకంటే దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు. నాది అనుకుంటాం అనుకో, నేను గొప్పని అనుకుంటాం, అట్లా కూడా అనుకుంటాం. ఈ బాధలన్నీ ఎందుకు, నీకు అవసరానికి ఉంచుకుంటా, అది ఇస్తాడు నీకు ఇచ్చేదాన్ని సంపద దాచుకో. దాన్ని ఎప్పుడు దేనికి అవసరం అయితే దాన్ని ఖర్చు పెట్టుకో. చాలా బాగుందమ్మా. అంటే కొత్త విషయాలు చెప్పారు నాకు ఈరోజు మీరు. ఇవన్నీ ఎప్పుడు కొన్ని మా ఇంట్లో నుంచి మా పెద్దవాళ్ళు చెప్పే వినేవే. కాకపోతే ఏంటంటే మీరు చాలా ప్రతి ఒక్కళ్ళకు తెలుసుకోవాలమ్మా. ఆడవాళ్ళు కూడా ఏదో టీవీ చూసేస్తున్నాం సరిపోతుంది, అది దానికోసం మనం ఇప్పుడు ఉండాలి, అది ఉండాలి. ప్రతి విషయాలు తెలుసుకోవాలి, మనం బాధ్యతగా కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు ఎలా బతుకుతున్నారో చూసుకోవాలి, సమాజంలో ఎలా ఉంటున్నారో చూసుకోవాలి. మనకి ఏదైనా ఎవరికైనా ఏదైనా సాయం చేయగలిగితే చేయాలి. నేను అలా అనుకుంటానమ్మా. బాగుందమ్మా. ఖచ్చితంగా ఇవన్నీ మేము కూడా పాటిస్తాము. ఎనీవేస్, మీరు మా ఛానల్కి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని, మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని, మేము కూడా మీలానే, అంటే మీ వయసు వచ్చే వరకు మేము ఉంటామో లేదో ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే నేను గొప్పదాన్ని, నాకు ఆ సుఖం కావాలి ఈ సుఖం కావాలని అనుకోకండి. మీ చేతిలో ఏ పని ఉంటే ఆ పని చేసుకోండి. అది మీ ఆరోగ్యానికి మంచిది. మీదే కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యానికి మంచిది. ఇలా ఉండాలి మీరు. డబ్బుతోటి మనం ఏసీలో కూర్చున్నా వాటిల్లో కూర్చున్నా అది మనకు కావాల్సి కాదు. మనం ఏం చేసాం ప్రజలకి, మనమేం చేసుకున్నాం, అది చేస్తే మనకు తృప్తి ఉంది. మనం సామాజిక స్వార్థం ఉండొచ్చు కానీ మానసిక స్వార్థం ఉండకూడదు. మానసిక స్వార్థం ఉండకూడదు. అది అందుకని అందరం కలిస్తే అన్ని సమస్యలు తీరుతాయి. బాగుందమ్మా, అందంగా అద్భుతంగా చెప్పారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.